దాశరథి శతకం 17వ పద్యం. పరమదయానిధే పతితపావన నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు చేరకుండంచు యముండు కింకరోత్తర్కముల కానపెట్టునట దాశరథి కరుణాపయోనిధి. భావం: ఓ శ్రీరామ, పతితులను పావనము చేయు నామము కలిగిన రామ, నీ నామస్మరణ చేయు భక్తుల పాదధూళి నా శిరమున దాల్చెదను. ఎందుకంటే యమభటులు ఆ ధూళి ఉన్న చోటకు రారు. దాశరథి కరుణాపయోనిధి. 18వ పద్యం. అజునకు తండ్రివయ్య సనకాదులకున్ పరతత్వమయ్య సద్విజముని కోటికెల్ల పరదేవతయు దినేశ వంశ భూభుజులకు మేటివయ్య పరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరాధ్వజమిము ప్రస్తుతించెదను. దాశరథి కరుణాపయోనిధి. ఓ పరిపూర్ణమూర్తి శ్రీరామ, నువ్వు బ్రహ్మకు తండ్రివి, సనక సనందనాది మునులకు ఉత్కృష్టమైన దైవమువు, గరుడకేతనము కలవాడవు, సూర్యవంశములలో రాజశ్రేష్ఠుడవు, అట్టి నిన్ను స్తుతించెదను. దాశరథి కరుణాపయోనిధి. 19వ పద్యం. పండిత రక్షకుండఖిల పాప విమోచనుండబ్జ సంభవా ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండ కోదండ కళాప్రవీణుండను తావక కీర్తివధూటికిత్తు భూదండలుగాగ నా కవిత. దాశరథి కరుణాపయోనిధి. భావం: ఓ రామ, నా కవిత్వమనే పూలదండలు నీ యొక్క కీర్తికాంతకు అంకితమిస్తున్నాను. నీ కీర్తికాంత ఎటువంటిదంటే, నీవు రావణుడి తలలను ఒక్క వేటున తెగనరికిన విలువిద్యా ప్రవీణుడవని, దేవతాకోటి పూజలందేవాడవని, పాపాలను హరించేవాడవని, ఇన్ని సద్గుణాలు నావే అని పలికేటటువంటిది. దాశరథి కరుణాపయోనిధి. 20వ పద్యం. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ మున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు. దాశరథి కరుణాపయోనిధి. ఓ రామ, భద్రగిరిలో వెలసి ఉన్న నీవు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తివే. అది ఎట్లనగా వైకుంఠమే భద్రగిరి, విరజానదియే గోదావరి, లక్ష్మీదేవియే సీత, అచటి పరివారమే వీరవైష్ణవ మతస్థులు. అలాంటి నీవు మమ్ములను ఉద్ధరించుటకు ఇక్కడ శ్రీరామచంద్రుడవైనావు. దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ్.